హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాల్టి వీడియోలో గడ్డ పెరుగుని ఎలా తయారు చేసుకోవాలి, చలికాలంలో పెరుగు తోడు పెట్టుకోవడం ఎలా అనేది చూపిస్తున్నాను. పెరిగే కదా మాకు తోడు పెట్టుకోవడం తెలుసు అని అనుకోకండి. మన ఆహారపు అలవాట్లలో పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పెరుగు అనేది పాడైంది అంటే మన ఆరోగ్యం కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో ఈ పెరుగుకు సంబంధించిన విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం పెరుగుని పర్ఫెక్ట్గా ఎలా తోడేసుకోవాలి అనేది తెలుసుకుందాం. మనం పాలని మరిగించేటప్పుడు గిన్నెని ఒకసారి వాష్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. అలా చేయటం వల్ల పాలు అనేవి అడుగున అంటిపోకుండా ఉంటాయన్నమాట. సో స్టవ్ మీద గిన్నె పెట్టుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ లీటర్ దాకా పాలని తీసుకుంటున్నాను. ఇవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి. మీరు నార్మల్ టోన్డ్ మిల్క్ అన్నా తీసుకోవచ్చు. పాలు గిన్నెలో పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. పాలు ఎప్పుడు కూడా మనం పెరుగు చేసుకోవాలి అనుకుంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మరిగించుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోండి. పాలు ఈ విధంగా పొంగొస్తున్నప్పుడు ఒకసారి స్పూన్ కానీ గరిటె కానీ తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల ఇందులో ఉండే ఫ్యాట్ అంతా కూడా పాలల్లో కొంచెం మిక్స్ అయ్యి పెరుగు తోడేసినప్పుడు గడ్డలా వస్తుందన్నమాట. సో పాలు పొంగొచ్చిన తర్వాత కూడా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా పాలు బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెని పక్కకు తీసుకుని అదే విధంగా చల్లారనివ్వండి. ఈ పాలని వాటర్లో పెట్టి చల్లారి పెట్టడం అట్లా చేయొద్దు. డైరెక్ట్గా అదే విధంగా పాలని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అంటే మనం చేత్తో పట్టుకునే విధంగా ఉండేటట్టు ఉంచుకోండి. చలికాలం అయితే కొంచెం వేడి ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎండాకాలం కొంచెం వేడి తక్కువ ఉండేటట్టు చూసుకోండి. నేను ఇక్కడ పాలని కుండలోని అలాగే స్టీల్ గిన్నెలో రెండిట్లో కూడా తోడేస్తున్నాను అనమాట. కుండలో తోడేయడం వల్ల ఏమవుతుందంటే 10 to 15 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈరోజు తోడు పెట్టుకుంటే పెరుగు ఎలా ఉంటుందో అలాగే 10 డేస్ తర్వాత కూడా ఉంటుందన్నమాట మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో అందుకని నేను కొంచెం కుండలోని అలాగే స్టీల్ గిన్నెలో కూడా తోడేస్తున్నాను. పాలు ఇలా పైనుంచి పోసినప్పుడు పైన నురుగులా వస్తుంది కదా, ఇలా మనం పాలు పోసుకోవాలి గిన్నెలో తోడు పెట్టుకునే ముందు. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా పెరుగుని వేసుకుని మిక్స్ చేసుకోండి. పెరుగుని గడ్డగా ఉన్నది కానీ లేదా పలుచటి మజ్జిగ కానీ వేసుకోకుండా పెరుగు అలాగే మజ్జిగ రెండు ఉండే విధంగా చూసుకోండి. సో అట్లా 1 స్పూన్ తీసుకుని గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అండి, చలికాలం పెరుగు తోడుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది కదా. సో దానికి నేను ఇప్పుడు టిప్ చెప్తున్నాను అనమాట. ఒక ఫ్లోర్ మీద దలసరిగా ఉండే క్లాత్ పెట్టుకోండి. ఆ క్లాత్ మీద మనం తోడు పెట్టుకున్న ఈ గిన్నెల్ని ఉంచుకోండి. దానిపైన కంప్లీట్గా కవర్ చేస్తూ మరొక దలసరి క్లాత్ని వేసుకోవాలి. అంటే గాలి అనేది లోపలికి చొరపడకుండా కింద అలాగే పైన క్లాత్ వేయడం వల్ల చల్లదనం అనేది లోపలికి ఎంటర్ అవ్వకుండా పెరుగు అనేది త్వరగా తోడుకుంటుందన్నమాట. కుండలో పెరుగు తోడుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుందండి, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. బట్ స్టీల్ గిన్నెలో మనం తోడు పెట్టుకుంటే చాలా క్విక్గానే తోడుకుంటుంది. అంటే 6 to 8 అవర్స్లోనే తోడుకుపోతుంది అనమాట. స్టోర్ అనేది 2 రోజులు మాత్రమే ఉంటుందండి. కుండలో తోడు పెట్టుకున్నది మాత్రం మీకు ఎక్కువ రోజులు ఉంటుంది. గబగబా 2 గంటల్లో తోడేసుకుందాము అంటే అది మాత్రం అవ్వదండి. ఆ పెరుగు అంత హెల్దీ కాదనమాట. సో నిదానంగానే పెరుగు అనేది తోడుకోవాలి. సో ఒక 8 అవర్స్ తర్వాత మీరు మూత తీసినట్లయితే చక్కటి గడ్డ పెరుగు రెడీ అయిపోతుందండి. ఇది సర్వ్ చేసేసుకోవచ్చు. స్టీల్ గిన్నెలో పెట్టుకున్న పెరుగు మీరు 2 డేస్ వాడుకోవచ్చండి, అంతకన్నా ఎక్కువ వాడద్దు. బట్ కుండలో పెట్టిన పెరుగు మీరు 10 నుంచి 15 రోజుల పాటు వాడుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. బట్ ఈ పెరుగునైతే మీరు ఫ్రిడ్జ్లో కంపల్సరీగా స్టోర్ చేయాలి, అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది. మీరు పాలు తోడేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పాలు అనేది బాగా ఎక్కువ వేడిలోనే ఉండకూడదు, అలాగని బాగా కూల్గా చల్లగాను అయిపోయిన తర్వాత తోడేయకూడదండి. అలా చేస్తే పెరుగు అనేది పులిసిపోతుందన్నమాట త్వరగా. సో అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలు అనేది తోడేసుకోవాలి. చలికాలం అయితే పర్వాలేదు, కానీ సమ్మర్లో అయితే మనకి పెరుగు పులిసిపోతుంది కదా త్వరగా. సో అట్లాంటప్పుడు ఇలా కుండలో తోడేసుకుని పైన సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ని మీరు ట్రై చేసి చూడండి. అలాగే పాలు తోడేసేటప్పుడు జస్ట్ 1/2 లీటర్కి 1 స్పూన్ దాకా తోడు వేస్తే సరిపోతుందండి. ఎక్కువ తోడు వేసినా పెరుగు అనేది త్వరగా పులిసిపోతుంది అనమాట. జనరల్గా పాలల్లోని గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండూ ఉంటాయండి. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది గుడ్ బ్యాక్టీరియా అనమాట. ఇది మన జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మిల్క్లోని మైక్రోకోకస్, స్ట్రెప్టోకోకస్ అనేసి వేరే బ్యాక్టీరియా కూడా ఉంటాయి, అవి బ్యాడ్ బ్యాక్టీరియా. జనరల్గా పెరుగు తోడేసినప్పుడు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా శాతం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అది మనకి హెల్త్కి మంచిది. అలాగే దీని పర్సెంటేజ్ పెరిగినా బ్యాడ్ బ్యాక్టీరియా పర్సెంటేజ్ పెరిగినా పెరుగు అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి పెరుగు అనేది క్రీమీగా వస్తుంది. అట్లాంటి పెరుగు తింటే హెల్త్కి చాలా ప్రాబ్లం అండి.
స్టమక్ పెయిన్ కానీ, వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. అలా మీరు పెరుగు తోడేసినప్పుడు కొంచెం క్రీమీగా అయిందంటే వెంటనే మీరు పెరుగు అనేది తోడు మార్చాలి. అలా మార్చకుండా అదే పెరుగుని తోడు కింద వాడుతూ ఉంటే బ్యాడ్ బ్యాక్టీరియా శాతం ఎక్కువైపోతుందన్నమాట. సో మనకి హెల్త్కి అంత మంచిది కాదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నానండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈసారి పెరుగు తోడేసేటప్పుడు ఈ టిప్స్ ట్రై చేస్తూ తోడేయండి, పెరుగు చక్కగా వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.